హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? గత వారం మేము పెట్టిన వీడియోకి మంచి స్పందన రావడంతో మీకోసం ఈ వారం రిలీజ్ అయిన టీజర్ల విశేషాలు తీసుకొని వచ్చాము. ఇక ఆలస్యం ఎందుకు, ఈ వారం రిలీజ్ అయిన టీజర్ల విషయానికి వెళ్దామా? చాలా కాలం తర్వాత విశాల్ తమన్నా హీరోయిన్గా నటించిన మొగుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తుంటే యోగిబాబుతో కామెడీగా మొదలై ఒక యాక్షన్ ఫిల్మ్గా అనిపించింది. విశాల్ మరియు తమన్నాకి ఈ సినిమా మంచి హిట్ తెచ్చిపెట్టాలని ఆశిద్దాం. డైరెక్టర్ మాదన్స్ విత్ లవ్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో అభిషాన్ జీవింత్ మరియు అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. ట్రైలర్ చూస్తుంటే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లా అనిపించింది. కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్ అయింది. వరుణ్ తేజ్ చాలా డిఫరెంట్గా మాసీగా కనిపించారు. చూస్తుంటే చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనిపిస్తుంది. మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ చాలా కొత్తగా కనిపించింది. సత్య ఫన్తో స్టార్ట్ అయిన టీజర్ హిలేరియస్గా అనిపించింది. టీవీ విన్లో చాలా సక్సెస్ఫుల్గా చాప్టర్ 1 and 2 నడిచిన కానిస్టేబుల్ కనకం ఇప్పుడు చాప్టర్ 3 థియేటర్లో రిలీజ్ అవబోతుంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, రస్టిక్ విజువల్స్తో వర్షా బొల్లం హీరోయిక్ ఫైర్ బ్రాండ్లా కనిపిస్తుంది. ఆకాశంలో ఒక తార టీజర్ రిలీజ్ అయింది. ప్రత్యేకంగా సాత్విక వీరవల్లిని ఇంట్రడ్యూస్ చేశారు. టీజర్ చూస్తుంటే ఒక సీతారామంలో మ్యూజిక్ ఎలా ఉందో దానికి మించి గుండెల్ని పిండేసే మ్యూజిక్ జీవి ప్రకాష్ అందించారు. చూస్తుంటే దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అని అనిపిస్తుంది. దానికోసం మనం ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే. గొల్ల రామవ్వ ఓటీటీ టీజర్ ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. టీజర్ చూస్తున్నంతసేపు యథార్థ సంఘటనల్ని ఆధారంగా చిత్రీకరించినట్లు అనిపించింది. గతంలో వచ్చిన రజాకర్, ఛాంపియన్ల సినిమాల్లో చూపించిన రజాకర్ల కథల కంటే ఇది చాలా ఇంటెన్స్గా ఉంది. హ్యాపీ రాజ్ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో జీవి ప్రకాష్, గౌరీప్రియ చాలా ఇంట్రెస్టింగ్గా గొడవ పడుతున్నట్లు అనిపించింది. ట్రైలర్ ఆద్యాంతం చాలా కామెడీగా కొత్తగా అనిపించింది. ట్విస్ట్ ఏంటి అంటే చాలా ఏళ్ల తర్వాత అబ్బాస్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్తో రీఎంట్రీ ఇచ్చారు. రాకాస ట్రైలర్ రిలీజ్ అయింది. నిహారిక కొనిదల, సంగీత్ శోభన్ మరియు మానస నటించిన ఫ్యాంటసీ కామెడీ ఫిల్మ్ టీజర్ చూస్తుంటే చాలా కొత్తగా ఎప్పుడు చూడని విధంగా అనిపించింది. నిహారిక కొనిదల స్వయంగా నిర్మించడం ఒక విశేషం. తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ఓం శాంతి 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 హీ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా కాలంగా హీరోయిన్ అవ్వాలని ఇషా రెబ్బా కోరిక ఈ సినిమాతో తీరినట్లు అనిపిస్తుంది. తెలంగాణ యాసతో మాట్లాడే తరుణ్ భాస్కర్ మొట్టమొదటిసారి గోదావరి వెటకారాన్ని పలికించారు. బాబా బ్లాక్ షీప్ టీజర్ రిలీజ్ అయింది. చూస్తుంటే కాస్టింగ్ చాలా పెద్దగా ఉంది. డైరెక్టర్ గుని మంచికంటి చాలా మంచిగా హ్యాండిల్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆర్టిస్టులందరినీ చాలా హిలేరియస్గా టీజర్లో చూపించారు. మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ టీజర్ రిలీజ్ అయింది. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా అని చెప్పొచ్చు. 1983లో రిలీజ్ అయిన హీమాన్ కార్టూన్ సిరీస్ అప్పట్లో ఒక పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. మళ్ళీ 43 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ పేరుతో రిలీజ్ అవబోతుంది. దీనికోసం అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఉంది. ఈ సినిమా ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగు, తమిళ్ మరియు హిందీలో కూడా రిలీజ్ అవబోతుంది. దీనికోసం చిన్నపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.